హనుమంతుడు ఒక పెద్ద కొండమీద నిలబడి ఒక గొప్ప జంప్ తీసుకున్నాడు. అతను ఆకాశంలో ఎగురుతూ పెద్ద సముద్రాన్ని దాటాడు. మధ్యలో అతనికి కొన్ని అడ్డంకులు వచ్చాయి, కాని అతను తెలివిగా వాటిని దాటేశాడు. హనుమంతుడు చిన్న కోతి రూపంలో లంకలోకి చొరబడ్డాడు. అక్కడ చాలా అందమైన రాజభవనాలు ఉన్నాయి. అతను ఎక్కడికక్కడ వెతికాడు. చివరకు ఒక తోటలో అశోకవనం సీతమ్మను చూశాడు. సీతమ్మ చాలా బాధగా కూర్చుంది. హనుమంతుడు మెల్లగా దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, అమ్మా, నేను రాముడి దూతను అని చెప్పి రాముడి ఉంగరాన్ని, ముద్రిక ఇచ్చాడు. సీతమ్మ చాలా ఆనందపడింది. రాముడు నన్ను తప్పకుండా కాపాడుతాడు. హనుమంతుడు రావణుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు, సీతమ్మను వెంటనే వదిలే, లేకపోతే ప్రమాదం. రావణుడు కోపంగా హనుమంతుడిని పట్టించుకోలేదు. రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు, కాని హనుమంతుడు భయపడలేదు. అతను లంక అంతా ఎగురుతూ ఆ అగ్నితో నగరాన్ని కాల్చేశాడు. అతను వెంటనే సముద్రాన్ని దాటి తిరిగి వచ్చాడు. రాముడిని చూసి ఆనందంగా చెప్పాడు, ప్రభూ, సీతమ్మను చూశాను. రాముడు చాలా సంతోషించాడు.